హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి. ఈరోజు మీ అందరికీ అయితే ప్రోటీన్ షేక్ ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 2 ఎండు ద్రాక్ష, 8 బాదాం, 8 జీడిపప్పు, 8 పిస్తా పప్పు, పంప్కిన్ సీడ్స్ 1 స్పూను, 2 వాల్నట్స్, 4 కిస్మిస్, 4 బ్లాక్ రైజిన్స్, 2 అంజీర్ అండ్ 1 స్పూన్ అవిసె గింజలు. ఇవన్నీ అయితే 5 to 6 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి. ఎలా నానబెట్టాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ 1 బనానా. నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ ఒక దాంట్లో వేసేసుకొని నానబెట్టుకోవాలి. బట్ బాదం పప్పు, ఎండు ఖర్జూరం సపరేట్గా నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే బాదం పప్పుది పైన పొట్టని తీసేసుకోవాలి కాబట్టి దాన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. అలాగే ఎండు ఖర్జూరంలో కూడా సీడ్ ఉంటుంది కదా, అది కూడా తీసేయడానికి సపరేట్గా నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి మనం నానబెట్టేసినవన్నీ అయితే దీనిలో వేసేసి ఫస్ట్ వాటర్తో సహా వేసేసేయాలి. వాటిని ఫస్ట్ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. ఈ బనానాను కూడా వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అది మొత్తం ఫైన్ పేస్ట్ అయ్యాక తర్వాత పాలు పోసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ పట్టుకోవాలి. నట్స్ అయితే పూర్తిగా స్మాష్ అయిపోయాయి. తర్వాత నేను 1 గ్లాస్ మిల్క్ అయితే పోసేసాను. తర్వాత మనకి ఎంత థిక్గా కావాలో అంత థిక్గా అయితే మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మన ఎలాంటి కన్సిస్టెన్సీలో అయితే మనం తాగాలనుకుంటున్నామో అలా పెట్టేసేసుకోవాలి. తర్వాత గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. పైన మనకు నచ్చినట్టుగా ఏ నట్స్ కావాలంటే అవి వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, మన ప్రోటీన్ షేక్ అయితే ఈజీగా, సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.